సిడిఎస్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదానికి కారణాలు ఏంటి అన్నది అన్వేషించే పనిలో పడ్డారు ఆర్మీ అధికారులు, ఎయిర్ ఫోర్స్ అధికారులు కూడా. అయితే ప్రమాదానికి కొన్ని క్షణాల ముందు తీసిన వీడియో కూడా ఇప్పుడు కొత్త సందేహాలను లేవనెత్తుతుంది. మరోవైపు బ్లాక్ బాక్స్ కూడా దొరికింది, దాన్ని డీకోడింగ్ చేస్తున్నారు. మొత్తానికి బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాద వార్త యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఓ పక్క ఎంక్వైరీ జరుగుతుంది, మరో పక్క అక్కడ జరిగిన పరిస్థితులను కూడా ఎంక్వైరీ కూడా చేస్తున్న పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి. నిన్న జరిగిన ఈ ప్రమాదం గురించి మనతో మాట్లాడటానికి ఇండియన్ ఆర్మీలో కల్నల్గా పనిచేశారు అర్జున్ గారు మనకు అందుబాటులో ఉన్నారు. అలాగే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో స్క్వాడ్రన్ లీడర్గా పనిచేశారు మాధవపెద్ది కాళిదాస్ గారు కూడా మనకి అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి అర్జున్ గారు. నమస్తే అండి కాళిదాస్ గారు. నమస్కారం. ముందుగా కాళిదాస్ గారు, నిన్న జరిగిన ప్రమాదం యావత్ దేశాన్ని కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇప్పటికీ ఆ షాక్లోనే ఉన్నాం. అయితే నిన్న జరిగిన ప్రమాదాన్ని చూస్తే ప్రమాదానికి ముందు కొన్ని సెకండ్ల ముందు అక్కడ స్థానికులు తీసిన ఒక వీడియో కూడా మనకి దొరుకుతోంది. చుట్టూ అంతా కూడా ఫాగ్ ఉంది, ఫాగ్లోకి వెళ్ళిపోయిన తర్వాత హెలికాప్టర్ కనిపించలేదు, తర్వాత పెద్ద శబ్దం వచ్చిందని చెప్తున్నారు. తర్వాత మనకి బ్లాక్ బాక్స్ కూడా దొరికింది, బ్లాక్ బాక్స్ని డీకోడింగ్ చేసే పనులు ఉన్నారు. ఒక్కసారి ఇవంతా చూస్తుంటే మనం ప్రాథమికంగా ఎటువంటి అంచనాకు వచ్చే అవకాశం ఉందండి ప్రమాదం గురించి? ఇప్పుడు ఓకే, మీరు చెప్పినట్లు చాలా విషాదకరమైనటువంటి వార్త. అంత గొప్ప యోధుడు నాయకుడిని కోల్పోయాం మనము. ఇది కూర్చలేనటువంటి లోటు. సో అలా వీరమరణం పొందిన వాళ్ళందరికీ మనం శ్రద్ధాంజలి ఘటిస్తూ, మీరు చెప్పినట్టు ప్రాథమిక అంచనాలలో సామాన్యంగా విమానాలు కానీ హెలికాప్టర్స్ కానీ ప్రమాదానికి లోనవటానికి 3 కారణాలు ఉంటాయండి. ఒకటి ప్రతికూల వాతావరణము, రెండవది ఏదైనా సాంకేతిక సమస్య ఉత్పన్నమై ఇంజిన్ వ్యవస్థలో కానీ, హైడ్రాలిక్ వ్యవస్థలో కానీ, ఎలక్ట్రికల్ బస్ బార్లో కానీ వస్తే ఫ్లయింగ్ కంట్రోల్స్లో ఏదన్నా కంట్రోల్ తప్పి విమానం కూలిపోవటము. మూడవది, ఈ 2 సమస్యలు మరీ తీవ్రతరంగా కాకుండా ఒకసారి వెంటనే డిటెక్ట్ అయిన వెంటనే పైలట్ యొక్క అనుభవము, నైపుణ్యము. సో ఇటువంటి క్లిష్టతరమైన పరిస్థితిలోకి రాకముందే ముందుగానే పసిగట్టి ఏదైనా తేడా ఉంటే దాన్ని ఎలా ఎదుర్కొని బయటకు రావాలి అన్నది ఒక్కొక్కప్పుడు జడ్జిమెంట్ ఆఫ్ ఎర్రర్ అంటాం. మానవ సహజ తప్పిదాలు అవుతూ ఉంటాయి. సో ఈ 3 కారణాలలో ఖచ్చితంగా ఒకటే లేకపోతే ఇంకొకటి కూడా మిళితమయ్యి ఈ 2 కారణాల వల్ల సర్వసామాన్యంగా హెలికాప్టర్స్ ముఖ్యంగా బ్యాడ్ విజిబిలిటీ అది ఉన్నప్పుడు, కొండ చర్యలు లోయలకు దగ్గరగా ఫ్లై అవుతున్నప్పుడు జరిగి ఉంటుంది. మనకి ప్రాథమికంగా రిపోర్ట్స్ అన్ని చూసిన తర్వాత దాదాపు ఒక 35-40 నిమిషాల సార్టీ అది. చివరి 5 నిమిషాలు అంటే 10-12 కిలోమీటర్ల యువతల వెల్లింగ్టన్ లో ల్యాండ్ కావటానికి ముందే ఈ ప్రమాదం జరిగి హెలికాప్టర్ కుప్పకూలిపోయిందని చెప్తున్నారు. సో రిపోర్ట్ వస్తే అది ప్రతికూల వాతావరణం వల్ల అయిందా, లేకపోతే ఎటువంటి సాంకేతిక సమస్య వచ్చిందా? ఈ 2 సమస్యలు వచ్చినప్పుడు కూడా మరి పైలట్స్ వాళ్ళకి ఏదైతే ట్రైనింగ్ ఉంటుందో వాళ్ళ విధి విధానాలు, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ అంటాము, అవి ఫాలో అయ్యారా లేదా అన్నది కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీలో విస్పష్టంగా తెలుస్తుంది. ఓకే, అంటే బ్లాక్ బాక్స్ నుంచి ఎటువంటి సమాచారం వస్తుంది? నిజానికి ఎన్ని రోజుల్లో దాని నుంచి సమాచారం వచ్చే అవకాశం ఉంటుందండి? డీకోడింగ్ ఎంత సమయం పడుతుంది అంటారు? ఇది చాలా విలువైనటువంటి వ్యవస్థ అండి బ్లాక్ బాక్స్. ఈ బ్లాక్ బాక్స్ లో 2 రకాల ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. దీన్నే ఫ్లైట్ రికార్డర్స్ అంటారు. ఈ ఫ్లైట్ రికార్డర్స్ లో ఒకటి ఫ్లైట్ డేటా రికార్డరు, రెండవది కాక్పిట్ వాయిస్ రికార్డర్. ఈ 2 వ్యవస్థను కలిపి సర్వసామాన్యంగా బ్లాక్ బాక్స్ అంటారు. కాక్పిట్ వాయిస్ రికార్డర్ లో ఏమవుతుందంటే పైలట్లు నిరంతరం ఒకరితో ఒకరు సంభాషించుకుంటూ ఉంటారు. అట్ ద సేమ్ టైం వాళ్ళు ప్యారలల్ గా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అని ఉంటుంది. అంటే హెలికాప్టర్స్ కానీ విమానాలు కానీ తన రాడార్ కెపాసిటీ పరిధిలో వాటిని గైడ్ చేస్తూ ఉంటుంది. అంటే నిరంతరము వాళ్ళు ఏదైతే ఎన్నుకున్న ఫ్లైట్ ప్లాన్ ఉందో దానికి తగ్గట్టే వెళ్తున్నారా, దాని దిశ ఎలా ఉన్నది, గమనం ఎలా ఉన్నది అని సంభాషిస్తూ ఉంటారు. వాళ్ళ రాడార్లో కూడా గుర్తిస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు ఈ కాక్పిట్ వాయిస్ రికార్డర్ లో చిట్ట చివరి నిమిషం దాకా అందులో రికార్డ్ అయ్యే ఉంటుంది. రెండవది, ఇందాక నేను చెప్పినట్టు ఫ్లైట్ డేటా రికార్డర్. అదేం చేస్తుందంటే హెలికాప్టర్ లో కానీ విమానంలో కానీ అన్ని వ్యవస్థలు ఏదైతే పారామీటర్స్ ఉంటాయో, ముఖ్యంగా ఇంజిన్ పారామీటర్స్ కానీ, హైడ్రాలిక్ పారామీటర్స్, ఇట్లాంటి ఆల్టిమీటర్, ఇట్లాంటి వ్యవస్థలని
అది ఎలా పనిచేస్తూ ఉంటుంది అన్నది అందులో రికార్డ్ అవుతుంది. ఇవి రెండు బేసిక్ గా ఎందుకు పెట్టారు అంటే ముఖ్యంగా ఫ్లైట్ డేటా రికార్డర్ అవి ఇటువంటి ప్రమాదాలు అవి అయినప్పుడు కారణాలు విశ్లేషించటానికి, కారణాలు అన్వేషించటానికి మనకి అవగతం కావటం కోసం ఈ రెండు వ్యవస్థల్ని పెట్టారు. సో వాటిని డికోడింగ్ చేయడం అంటే మిల్కింగ్ అంటారు. అందులో ముఖ్యంగా ఈ ఫ్లైట్ డేటా రికార్డర్ ని విడిగా ఒక వ్యవస్థలో డికోడింగ్ చేస్తారు. కాక్పిస్ వాయిస్ రికార్డర్. సో ఈ రెండిటి అవుట్పుట్ వచ్చిన తర్వాత ఒక ప్రాథమికమైన అంచనాకి రావచ్చు. ఎస్, చిట్ట చివరి నిమిషం వరకు పైలట్స్ మాట్లాడింది ఏమిటి, వాళ్ళు అక్కడ ఎదురైన ఇబ్బంది ఏమిటి, వాళ్ళకి టెక్నికల్ స్నాక్ అంటే సాంకేతిక లోపం తలెత్తిందా, లేకపోతే అక్కడ వాతావరణం వాళ్ళు చిట్ట చివరి 5 నిమిషాలంటే వాళ్ళు డిసెంట్ కోసం వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి, అంటే దిగటానికి సమాయుక్తం అవుతూ దగ్గరికి రాగానే క్రిందకి దిగటంలో ఆ సమయంలో విజువల్స్ అవి చూస్తే బాగా దట్టమైన పొగమంచు అది ఉన్నది. అంటే ఇక్కడ పెద్ద విమానాశ్రయం కాదు కదా, ఇప్పుడు విమానాశ్రయము దాని పక్కన లైట్లు ఉంటాయి, దూరం నుంచి ఈజీగా విజిబిలిటీ కొంచెం తక్కువైనా కనపడుతుంది. కానీ హెలిప్యాడ్స్ అలా కావు. అందులోనూ ఇది కొంచెం కొండలలో ఆ ప్రాంతాల్లో నిర్మించినటువంటి హెలిప్యాడ్ సరిగ్గా గుర్తించలేకపోయి ఆ క్రిందకి దిగటంలో ఈ వాతావరణం ప్రతికూలంగా ఉండి అదేమన్నా కిందకు పడిపోయిందా. సో ప్లస్ ఈ రెండు అన్ఫార్చునేట్ సిచ్యువేషన్స్ లో మానవ తప్పిదాలు సహజం, ఎవరు కావాలని చెయ్యరు. బట్ వాళ్ళ అనుభవము నైపుణ్యాన్ని జోడించుకొని ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో టెక్నికల్ స్నాగ్ వస్తే ఎవరు ఏమి చేయలేరు. కానీ వాతావరణ ప్రతికూలత ఉన్నప్పుడు నేను పైలట్ ని కాను, ఇంజనీర్ ని, బట్ నాకు అర్థమై తెలిసినంత అంటే ఆ ప్రతికూల పరిస్థితిని లోపల ఉన్న విఐపీస్ కూడా పైలట్లు చెప్పే అవకాశం ఉంటుందండి. నార్మల్ గా చెప్పారండి, ఎందుకంటే వాడు ఎవరికి పానిక్ అవుతారని చెప్పి వాళ్ళ అనుభవం నైపుణ్యంతో ముందు ఏటీసీతో కాంటాక్ట్ చెప్తారు. చెప్పిన తర్వాత ఒకవేళ కొంచెం తేడాగా ఉంది, ల్యాండింగ్ కి ఇబ్బందిగా ఉంది అంటే సీనియర్ పైలట్ ఎవరైతే ఉంటారో విఐపీస్ ఒక మాట చెప్పచ్చు, సార్ ఇది కొంచెం మనం ల్యాండ్ అవటానికి ఇబ్బందిగా ఉండేటట్టున్నది, మనం వెనక్కి వెళ్ళి ఎక్కడి నుంచి అయితే బయలుదేరామో అక్కడ వెళ్ళటం సేఫ్ అనేది అది ఒక పరిస్థితి. అంటే అలా చెప్పాలా వద్దా అన్నది ఆ పైలట్ యొక్క విచక్షణ బట్టి ఉంటుంది. బట్ పైలట్ కూడా నిర్ణయం తీసుకోవచ్చు. కానీ వాళ్ళిద్దరి మధ్య ఏం సంభాషణ జరిగింది అన్నది రికార్డ్ కాదు. ఎందుకంటే ఇప్పుడు నేను హెడ్ ఫోన్స్ అవి పెట్టుకున్నట్టు పైలట్ కో పైలట్ పెట్టుకుంటారు, అప్పుడు మాత్రమే అవి రికార్డ్ అవుతాయి. సో ఒక గ్రూప్ కెప్టెన్ గారు సర్వైవ్ అయ్యారని వార్త వస్తోంది. భగవంతుడు దయ వల్ల వాళ్ళు పూర్తి ఆరోగ్యంతో సర్వైవ్ రావాలని మనం లేనోళ్ళ భగవంతుడిని అడుగుదాము. అప్పుడు చాలా విస్పష్టంగా కారణాలు తెలుస్తాయి. బ్లాక్ బాక్స్ ని వాటిని విశ్లేషించిన తర్వాత కూడా తెలుస్తాయి. ఈ డికోడింగ్ అనేది పెద్ద టైమే పట్టదండి. అయితే అది ఏ పరిస్థితిలో ఉన్నది అది చాలా ముఖ్యం. ఎందుకంటే సామాన్యంగా విమానాలలో ఉండేటువంటి బ్లాక్ బాక్స్ మెటల్ అది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. హెలికాప్టర్ లో కొంచెం చోటు తక్కువగా ఉంటుంది, కొంచెం చిన్న పరిణామంలో ఉంటుంది. ముఖ్యంగా టెయిల్ భాగంలో అవి ఉంటాయి. సామాన్యంగా కూలిపోయినప్పుడు వాటి ముక్కు మధ్య సెంట్రల్ పోర్షన్ ఎక్కువ డ్యామేజ్ అవుతుంది కాబట్టి తోక భాగంలో వాటిని నిక్షిప్తం చేస్తారు. అవి గుద్దుకొని కింద పడిపోయినప్పుడు మంట కూడా వచ్చిందని స్పష్టంగా తెలుస్తోంది. ఆ మంటకి, ఆ టెంపరేచర్ కి, ఆ ప్రెషర్ కి, ఆ ఒత్తిడికి, దూకుడికి ఇవి డ్యామేజ్ కాకుండా బయటకి వచ్చిన తర్వాత సంభాషణలు ఉంటే స్పష్టంగా తెలిసిపోతుంది. బ్లాక్ బాక్స్ డీకోడ్ చేసిన తర్వాత అందులో ఉన్న సమాచారం ఏంటనేది మనకి క్లియర్ గా తెలిసే అవకాశం ఉంటుంది. ఈ లోపు మనకి వరుణ్ సింగ్ గారు కూడా కోలుకుంటే మరింత సమాచారం తెలిసే అవకాశం ఉంటుంది. ఒకసారి అర్జున్ గారితో కూడా మాట్లాడదాం. అర్జున్ గారు, ఒక్కసారిగా కనుక హెలికాప్టర్ బ్లాస్ట్ అయితే అందులో ఉన్న వాళ్ళను గుర్తుపట్టడానికి అవకాశం లేనట్టుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ వరుణ్ సింగ్ ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. మిగిలిన వాళ్ళు కూడా కేవలం అక్కడ ఉన్నటువంటి మంటల కారణంగానే ఎక్కువ గాయాలై ఆ మంటల్లో చిక్కుకుని ప్రాణాలను కోల్పోయినటువంటి ఘటన జరిగింది. అంటే అక్కడ హెలికాప్టర్ పడిపోయిన తర్వాత కొంత ఎస్కేప్ అవటానికి కొన్ని సెకండ్ల టైం ఉంది అని అనుకోవడానికి అవకాశం ఉందా? అలాంటి టైంలో ఏం జరుగుతుంది? ఎందుకంటే ఇండియన్ ఆర్మీలో పనిచేస్తున్న వాళ్ళకి ప్రతికూల పరిస్థితుల్లో కొన్ని క్షణాల ముందు ఎలా తప్పించుకోవాలనే విషయంపై ట్రైనింగ్ పూర్తి స్థాయిలో ఇస్తారు కాబట్టి. ఎస్ అండి, ముందుగా కాళిదాస్ గారికి నమస్కారం అండి. అండ్ 10 టీవీ స్టాఫ్ అంతా నా నమస్కారం అండి. నమస్తే అండి. ఈ నిన్న జరిగిన సంఘటనలో ఎగ్జాక్ట్లీ 12 గంటల 8 నిమిషాలకి ఘటన జరిగిందండి. సో మనకు అందిన సమాచారం ప్రకారం బ్లాక్ బాక్స్ వచ్చి వివరాలు ఇంతవరకు మనకు ఇంకా సేకరణ కాలేదు.
అవి త్వరగా అవుతాయి. విత్ ఇన్ 1 or 2 daysలో మనకి మొత్తం యాక్చువల్లీ నిజమైన ట్రూత్ ఏంటో మనకి తెలిసిపోతుంది. కాకపోతే ఇక్కడ మనకు చెప్పేది ఒక 5 నిమిషాలలో హెలికాప్టర్ ల్యాండ్ అయ్యింది. అంటే చాలా హైట్ తక్కువగా ఉందండి. అప్పుడు ఆ హైట్ వచ్చి హెలికాప్టర్ హైట్ వచ్చి చాలా తక్కువ, ఒక 1/2 kilometer మ్యాక్సిమం 1/2 kilometer లేకపోతే 1 kilometer హైట్లో ఉందండి. అంతకంటే ఎక్కువ లేదు మన అంచనాల ప్రకారం. ఆర్మీలో ప్రతి ఒక్కరికి నాట్ టాప్ టు బాటమ్ టు టాప్ ప్రతి ఒక్కరికి సైనిక శిక్షణలో ఎటువంటి పొరపాటు జరగదండి. ప్రతి ఒక్క శిక్షణ మేము ఇస్తాము. ఈ సిమిలర్లీ ఎయిర్ ఫోర్స్లో కూడా ఇలాగే ఇది ఉంటుంది. ఇన్ కేస్ ఎనీ ప్రాబ్లం అయితే, యాక్సిడెంట్ అయితే, ఎయిర్క్రాఫ్ట్ క్రాషింగ్ అయితే, హెలికాప్టర్ క్రాషింగ్ అయితే దానికి ఇట్లా ప్రివెన్షన్ ఎలా తీసుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కటి మాకు ట్రైన్ అయి ఉంటాం మేము. ఫస్ట్ థింగ్, హెలికాప్టర్లో ఉన్న 14 మందికి పారాచూట్లు అయితే తప్పకుండా ఉంటాయండి, పారాచూట్స్. సో ఇది హెలికాప్టర్ క్రాష్ వచ్చి మనకు జరిగిన విషయం వచ్చి, ఏం సంఘటన జరిగిన విషయం వచ్చి ఎగ్జాక్ట్గా మనకు తెలియదు. బ్లాక్ బాక్స్ విషయం తెలిసిన తర్వాత మనకి ఎగ్జాక్ట్గా తెలుస్తుంది. కాకపోతే నా అంచనా ప్రకారం, నా 38 years సర్వీస్ అనుభవంలో ఉండే దీన్ని చెప్తున్నాను నేను. ఓన్లీ ఈ యాక్సిడెంట్ జరిగింది క్లైమేటికల్ ప్రాబ్లం మూలాన జరిగింది ఈ యాక్సిడెంట్. క్లైమేటిక్ అంటే చూడండి, క్లైమేట్ ఆల్వేస్ దో ఇట్ ఈస్ క్లియర్డ్ ఏటీసీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత కానీ ఆ పొగమంచు అనేది మళ్ళీ వచ్చి ఉండొచ్చు. హెలికాప్టర్ వచ్చి మీ ఫ్లై చేసేటప్పుడు పొగమంచు వచ్చి ఉండొచ్చు. ఆ పొగమంచు ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి దట్టంగా వస్తుంది, ఒక్కొక్కసారి కాస్త తేలిగ్గా వస్తుంది. సపోజ్ ఇక్కడ దట్టంగా వచ్చి ఉండొచ్చు. విజువల్స్ చూస్తూ ఉంటే ఈవెన్ టీవీలో విజువల్స్ చూస్తున్నాము, చాలా దట్టమైన పొగలాంటిది పొగమంచు వచ్చింది అక్కడ. సో ఈ పొగమంచు ఇలా వచ్చిందంటే పైలట్కి ఏమవుతుందంటే కన్ఫ్యూజ్ అవుతాడు టోటలీ. దానికి విజిబిలిటీ చాలా తక్కువ అవుతుంది విజిబిలిటీ. ఆ టైంలో అతను ఏమైనా ఏటీసీకి ఏమైనా రిపోర్ట్ చేసినాడా లేదా అది కూడా మనం సేకరించాల్సింది విషయము. ప్లస్ ఎక్కడైతే మనం హెలికాప్టర్ వచ్చి స్టార్ట్ అయిందో ఫ్రమ్ ఢిల్లీ, లేకపోతే మన దీని నుంచి కొన్నూరు నుంచి ఎక్కడి నుంచే కానీ, అక్కడ ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవరీ పార్ట్ ఆఫ్ ద మెషినరీ పార్ట్, ఫ్యూయల్ పార్ట్ అండ్ ఎయిర్ పార్ట్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెక్ చేసిన తర్వాతనే పంపుతారండి. ఆ పంపిన తర్వాత వాళ్ళు సర్టిఫికేట్ చేసిన తర్వాత, ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాతనే అది ఫ్లై అవుతుంది. ఫ్లై అయింది కరెక్ట్, ఒప్పుకుంటున్నాను నేను. కానీ ఒక 5 నిమిషాల వ్యవధిలో ల్యాండ్ కావాల్సింది, కాలేదు అంటే దానికి అక్కడ టెక్నికల్ ప్రాబ్లమ్ అని చెప్పలేము మనము. టెక్నికల్ ప్రాబ్లమ్ ఇట్ ఇస్ క్లియర్. కేవలం మన క్లైమేటికల్ ప్రాబ్లం మేలోనే ఇది వచ్చి కాకపోతే ఈ సంఘటన, ఈ యాక్సిడెంట్ జరిగిందండి. అంటే అక్కడ జరిగినప్పుడు ఏంటంటే మాకు శిక్షణ అర్జున్ గారు, సంఘటన జరిగినప్పుడు అక్కడ ఎస్కేప్ అవటానికి కొన్ని సెకండ్స్ టైం ఉంటే గనక అలాంటి పరిస్థితుల్లో ఎస్కేప్ కావటానికి ఎలాంటి శిక్షణ ఉంటుంది? ఎందుకంటే మనకి గ్రూప్ కెప్టెన్ వరుణ్ ఇప్పుడు ప్రాణాలతో ఉన్నారు. ఆయన రేపు ప్రమాదం గురించి కనుక చెప్తే మనకు చాలా విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది. లోపల ఉన్న 14 మంది ఆ కొన్ని సెకండ్ల ముందు ఏమనుకున్నారు, ఏం మాట్లాడింది, పైలట్ ఏమైనా మాట్లాడారు, ఇవన్నీ కూడా తెలిసే అవకాశం ఉంటుంది. అంటే ఆయన ఎస్కేప్ అయ్యారు. ఒక్కసారిగా హెలికాప్టర్ గుద్దుకుని బ్లాస్ట్ అయిపోయి ఉంటే నిజానికి చాలామంది నిపుణులు అన్నట్టు చాపర్ కనుక క్రాష్ అయితే ఎవరైనా సర్వైవల్ అవడానికి చాలా తక్కువ అవకాశాలు ఉంటాయని. కానీ వరుణ్ ప్రాణాలతో బయటపడ్డారు అంటే అక్కడ కొంత సమయం ఉందని అనుకోవచ్చు. సో ఆ సిచ్యువేషన్ ఎలా ఊహించవచ్చు అంటారు, ఆ కొన్ని సెకండ్లు లేదంటే ఆ సమయాన్ని? ఎగ్జాక్ట్లీ అండి, నిపుణులు చెప్పినట్టుగా నేను కూడా ఒక ఎక్స్పర్ట్ దీని గురించే చెప్తున్నాను. నేను ఎవరైతే ఎక్స్పర్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేశారో మీకే తెలుసు. ఇంతవరకు మన ఇండియన్ ఆర్మీ హిస్టరీలో అదే చెప్తున్నాం కదా, ఇండియన్ ఆర్మీ హిస్టరీలో ఇంతవరకు క్రాష్ అయిన హెలికాప్టర్ కానీ చాపర్ కానీ బ్రతికిన వాళ్ళు చాలా 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 తక్కువ. ఇట్ ఈస్ దట్ కెప్టెన్ అరుణ్ ఈజ్ టోటలీ లక్కీ పర్సన్. హౌ ఎంత ఉండేయాడో భగవంతునికి మనకైతే తెలియదు. ఈజ్ అడ్మిటెడ్ ఇన్ బేస్ హాస్పిటల్ అట్ వెల్లింగ్టన్. నో ప్రాబ్లం, అతను రికూప్ కావాలని భగవంతుని ప్రార్థిస్తాం మనము. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ చాలా వ్యాలిడ్ అండి. ఎలాగంటే ఇప్పుడు హెలికాప్టర్ క్రాష్ అయిన తర్వాత, ఇప్పుడు సపోజ్ మనం ఒక కంపేర్ చేద్దాం, ఎయిర్క్రాఫ్ట్కి ఒక హెలికాప్టర్కి కంపేర్ చేద్దాం. ఎయిర్క్రాఫ్ట్ సపోజ్ క్రాష్ అయితే దాని నుంచి ఎస్కేప్ అవడానికి చాలా 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 ఛాన్సెస్ ఉన్నాయి. వెరాజ్ హెలికాప్టర్ క్రాష్ అయితే అది ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ క్రాష్ బికాస్ ఆఫ్ ఎనీ రీజన్, ఏ కారణంగా ఉండవచ్చు దానికి, అది ఒకసారి రౌండ్ కొడుతుందండి. బికాస్ ఆఫ్ దట్ వింగ్స్ రౌండ్లు కొడుతూ పల్టీలు కొడుతూ వచ్చి కింద పడుతుందండి. ఇది
అది దట్ ఈస్ ద బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ దాన్ని హెలికాప్టర్ది. సో దాని మూలన ఎస్కేప్ అవడమంటూ ప్యాసింజర్స్ ఎస్కేప్ అవ్వడం చాలా 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 అరుదు, కష్టం. బతకడం కూడా చాలా కష్టం. అందుకే నిన్న ఇంటర్వ్యూలో ఈవెన్గా అన్అఫిషియల్ కూడా చెప్పా బతకడం చాలా చాలా కష్టం. ఒకవేళ బతికితే జనరల్ రావత్ కూడా బతికితే అది మన దేశ అదృష్టం అని చెప్పేసామంటే విషయం నేను. సో బతకడం చాలా కష్టం. ఇప్పుడు అది కెప్టెన్ బతికితే మన అదృష్టమే. చాలా ఇన్ఫర్మేషన్ అది ఈజ్ లైవ్ దిస్ థింగ్ వాట్స్ కాల్ ది సాక్షి అతను మనకు. ఆ సాక్షి మూలన మనకి ఎన్నో ఆధారాలు దొరుకుతాయి దేని కారణంగా యాక్సిడెంట్ అవుందని చెప్పేసి అతనే చెప్పగలడు. అఫ్ కోర్స్ మనకి ఆ బ్లాక్ బాక్స్ డీకోడింగ్ చేసిన తర్వాత మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఇన్ కేసు డ్యామేజ్ అంటూ కాదండి, బ్లాక్ బాక్స్కి వచ్చి ఎప్పుడు డ్యామేజ్ కాదు. నీటి వలన కానీ అగ్ని వలన కానీ ఏ ఒత్తిడి వలన కానీ డ్యామేజ్ కాదు. ఇది బ్లాక్ బాక్స్ అంత ప్రొటెక్షన్గా ఉంటుంది అది బ్లాక్ బాక్స్. సో ఆ బ్లాక్ బాక్స్ ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తుంది. దానికంటే ముందు మన కెప్టెన్ వరుణ్ ఇది అయిపోయిన తర్వాత రీకూప్ అయిన తర్వాత మనం చాలా ఇది చేసుకోవచ్చు, మనం ఇన్ఫర్మేషన్ కాకపోతే గ్రాప్ చేయొచ్చు. సో ఇతను ఎలా బతికుంటాడు అంటే, సో ఇతను అటెంటివ్గా ఉంటాడు ఆ టైంలో అటెంటివ్గా ఉండి ఇతను నా అంచనా ప్రకారం పారాచూట్ ఖచ్చితంగా యూజ్ చేసింటాడు నా అంచనా ప్రకారం. దట్స్ వై హీ బికేమ్ కాకపోతే ఎస్కేప్డ్. అదర్వైజ్ దెర్ ఇస్ నో ఛాన్సెస్, వెరీ వెరీ రేర్ ఛాన్సెస్ టు ఎస్కేప్. అతను ప్రాణాలతో బయటపడ్డాడంటే నాట్ ఓన్లీ అతను అదృష్టము, బట్ హిస్ టాక్టికల్ ట్రైనింగ్ హెల్ప్డ్ హిమ్ సో లాట్. ఎస్, మొత్తానికి బ్లాక్ బాక్స్లో సమాచారాన్ని మిల్కింగ్ చేసిన తర్వాత వరుణ్ సింగ్ కోలుకున్న తర్వాత మొత్తం పూర్తి సమాచారం అయితే మనకి తెలిసే అవకాశం ఉంటుంది. నిజానికి సైనికులందరికీ కూడా దేశం చేతులెత్తి దండం పెడుతుందండి. ఎందుకంటే ప్రమాదాలతో ఆడుకోవడం, ప్రాణాలను పరంగా పెట్టి దేశాన్ని రక్షించడం మీకు మాత్రమే అది చెల్లింది. బిపిన్ రావత్ కూడా నిజానికి హెలికాప్టర్ ప్రమాదం కొత్త కాదు. గతంలో 2015లో కూడా ఆయన ఒక ప్రమాదం బార్ నుంచి త్రుట్లో బయటపడ్డారు. అప్పుడు కూడా ఆయన అందరూ కూడా బయటపడ్డారు ఆ హెలికాప్టర్ ప్రమాదం నుంచి. ఇప్పుడు ఆయన లేని లోటును ఏ విధంగా చెప్పుకోవచ్చు అండి, ఏ విధంగా చూడాలంటారు కాళిదాస్ గారు? అటువంటి నాయకుడు యోధుడిని తయారు చేయాలి, మళ్ళా మనం సంపాదించుకోవాలంటే అది అయ్యే పని కాదు. ఎందుకంటే అసలు త్రివిధ దళాలకి, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీకి ఒక సమన్వయకర్త కావాలి. దీన్నే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, ఈ అఫీషియల్ డెసిగ్నేషన్, ఈ హోదా, దానికి చాలా ట్రై చేశారు ఆయన చాలా రకంగా గవర్నమెంట్ చెప్పి. ఎందుకంటే అదర్ కంట్రీస్ లో, బ్రిటన్ అండ్ యుఎస్ఏ దాంట్లో కూడా ఇలాంటివి ఉన్నాయి. చాలా అవసరం ఈ రోజున. ఎందుకంటే ఒకప్పుడు అంటే దేనికది విడిగా యుద్ధాలు, ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు ఈ రోజున యుద్ధం గెలవాలి అంటే ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ మూడు ఒక సమన్వయంతో పనిచేస్తే తప్ప యుద్ధం గెలవటం ఉండదు. దీనికి ఆయన ఎంతో ప్రణాళిక రచించి ప్రపోజల్ ఇస్తే ఆయన్నే వరించింది ఆ పదవికే గౌరవం. అటువంటి యోధుడు ఆయన ఈవెన్ ట్రైనింగ్ లో కూడా, క్యాడెట్స్ ట్రైనింగ్ లో ఉన్నప్పుడు కూడా ఐ బిలీవ్ ఆయనకి స్వర్డ్ ఆఫ్ ఆనర్ వచ్చింది. అంటే ఆ రోజు నుంచి కూడా ఈవెన్ వాళ్ళ కుటుంబం కూడా 2-3 తరహాల నుంచి ఆర్మీలోనే ఉన్నది. సో ఆయన చాలా ఎక్సెంప్లరీ సర్వీస్ చేసి ఈ పదవిని అలంకరించి, ముఖ్యంగా మొన్న గాల్వాన్ లోయ ఘర్షణ దగ్గర నుంచి ఆక్సాయ్ చీన్ లడక్ లో చైనా వాళ్ళు కవ్వింపు చర్యలు, పిచ్చివేషాలు వేస్తే ఆయన గొప్ప సమన్వయకర్తగా వ్యవహరించి, ఆర్మీ చీఫ్ నరవణే గారు, ఎయిర్ ఫోర్స్ చీఫ్ బదూరియా గారు అప్పుడు ఉన్నారు, మొన్ననే దాదాపు 2-3 నెలల క్రితం. సో ఈ సైన్యాన్ని మోహరించటం దగ్గర నుంచి యుద్ధ సన్నద్ధత అంటారు, వార్ ప్రిపేర్నెస్, దానికి రకరకాల ఆయుధ వ్యవస్థలు, ఎయిర్ ఫోర్స్ నుంచి మా యుద్ధ విమానాలు, తర్వాత ఆర్టిల్లరీ గన్స్, ట్యాంక్స్. సో 1-2 డివిజన్స్ ఆఫ్ ఆర్మీ, అంటే దాదాపు 40-50 వేల మంది ఆర్మీ పర్సనల్, వీళ్ళందరినీ చైనా కన్నా ధీటుగా కూడా మనం వెంటనే సత్వరమే మోహరింపజేయగలిగాం. సో అటువంటి ధీరోదాత్తుడు ఆయన, అటువంటి చాలా గొప్ప స్ట్రాటజిస్ట్ నాయకుడు, గొప్ప యోధుడు. సో అందుకని అటువంటి నాయకుడిని మళ్ళా తయారు చేసి మనం సరైనటువంటి పదవిలో కూర్చోపెట్టి మనకి ఎన్నో విజయాలు భవిష్యత్తులో, అంటే ఇప్పుడు ఆయన, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, వెనకాల ప్రభుత్వము, వీళ్ళందరి కాంబినేషన్ వల్ల చైనా దాదాపు యుద్ధం అంచుదాకా వెళ్ళినా కూడా 1-10 సార్లు ఆలోచించుకొని వెనక్కి తగ్గి ఉంటుంది. సో అటువంటి సిచ్యువేషన్ లో నిజంగా భారతదేశాన్ని కాపాడినటువంటి వ్యక్తి ఆయన. ఎందుకంటే చైనా మిలిటరీ పరంగా కొంచెం మనకన్నా బలీయమైన దేశం, అంత మాత్రం చేత మేము ఎందులో తక్కువ అన్న దానికి ఆయన గొప్ప మోటివేషన్ ఇచ్చారు ఆర్మ్ ఫోర్సెస్ కి. ఎంతో గొప్ప విషయం చెప్పారండి ఆయన. 2-3 సార్లు మీడియాలో విన్నా నేను.
ఆయన ఏమన్నారు, అవసరమైతే చైనా అండ్ పాకిస్తాన్ ఇద్దరూ కలిసి అటాక్ చేసినా కూడా మేము వాళ్ళని ఓడిస్తాము, ధీటుగా ఎదుర్కోగలము, భారతదేశాన్ని రక్షించగలమని చెప్పారు. ఇది చాలా గొప్ప మోటివేటెడ్ స్పీచ్ అండి. కేవలం పదవిలో చాలా మంది ఉంటుంటారు, పోతారు, అలా కాదు కదా. తన కింద ఉన్నటువంటి సిపాయి దగ్గర నుంచి మిగతా త్రివిధ దళాలు, ఎయిర్ ఫోర్స్ అండ్ నేవీలో వాళ్ళందరికీ ఆయన గొప్ప ఆదర్శపాయుడు. ఎందుకంటే లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ అంటారు, అంటే ముందుండి సైన్యాన్ని నడిపించడం. అంత ధైర్యంగా ఆయన అటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చాడు అంటే ఆయనకున్న ప్రణాళిక కానీ, ఆయనకున్న విజన్ కానీ, ఆయనకున్న వార్ ప్రిపేర్నెస్ కానీ చాలా అద్భుతంగా చూపిస్తాయి. ఖచ్చితంగా ఇంకొక 1-2 సంవత్సరాలు వాడు పదవిలో ఉండుంటే ఆ జరిగే సంస్కరణలు కానీ, యుద్ధ నీతి కానీ, ఎందుకంటే ఎప్పటికప్పుడు యుద్ధ నీతి మారుతూ ఉంటుంది. మనము భారతదేశం మొట్టమొదటి నుంచి శాంతి కాముక దేశం అయినప్పటికీ మా జోలికి వస్తే మేము ఊరుకునేది లేదు, ఖబర్దార్ అన్న మెసేజ్ కేవలము నోటి మాట ద్వారా కాకుండా లడాక్ లో మన సైన్యము, ఎయిర్ ఫోర్స్ మోహరింపు ద్వారా ఆయన చేతలతో చూపించారు. వాళ్ళకి మార్గనిర్దేశం చేసి, ఆర్మీ చీఫ్ వాళ్ళ పని వాళ్ళు, ఎయిర్ ఫోర్స్ చీఫ్ చేస్తారు, సైన్యాలు చేస్తాయి, అన్ని రకాల విభాగాలు పనిచేస్తాయి. కానీ సమన్వయకర్తగా నిలబడి ఆయన ఏదైతే ప్లాన్ చేశాడో, మొన్న లడాక్ లో వాళ్ళు చైనా వాళ్ళు పిచ్చి వేషాలు వేయడానికి ట్రై చేస్తే వాళ్ళకి దిమ్మ తిరిగే కౌంటర్ కేవలం మాటల ద్వారా కాకుండా చేతల ద్వారా చూపించారు. అటువంటి నాయకుడిని, యోధుడిని మళ్ళా మనం జీవితకాలంలో మాట్లాడుకుంటుంటే ఒక్కసారిగా రోమాలు అలా నిక్కబొడుస్తూ ఉన్నాయండి. అలాంటి యోధుని కోల్పోవడం నిజంగా మన దురదృష్టం, చాలా చాలా దురదృష్టకరం. అర్జున్ గారు, దేశం అవతల నక్కి తోక జాడుస్తున్న నక్కలను తొక్కిపెట్టి నార తీశారు ఆయన. చెప్పుకోవాలి అంటే సర్జికల్ స్ట్రైక్స్, అంటే తొలి సర్జికల్ స్ట్రైక్స్ సూత్రధారి ఆయన తెగు గురించి ఏం చెప్పుకోవచ్చు అండి? చూడండి, యాక్చువల్లీ ఇందులో అతని దిస్ థింగ్ వాట్స్ కాల్డ్ కాంట్రిబ్యూషన్ చాలా ఉందండి ఇందులో. మన ఫీల్డ్ మార్షల్ లేట్ మనీక్షా గారు చెప్పింది, ఒక కోట్ చెప్పాడు. ఏం చెప్పాడంటే, వారియర్స్ ఆర్ బార్న్ నాట్ మేడ్ ఇన్ అనమాట. వారియర్స్ ఆర్ బార్న్, పుట్టుకతోని వీళ్ళకి దైవాంశ సంపూతులు, మన తెలుగులో చెప్పాలంటే దైవాంశ సంపూతులు అని చెప్తాను చూడు. అలాగా ఇతను పుట్టుకతోనే ఒకటి ఇండియన్ ఆర్మీలో జనరల్ కావాలంటే అన్ని క్వాలిటీస్ ఉండాలండి. వాళ్ళే జనరల్స్ అవుతారు, మిగతా వాళ్ళు కాలేరు. ఎందుకంటే మా ఒక ట్రయాంగులర్ షేప్లో ఉంటుంది. మా ప్రమోషన్స్ ఎలాగా అంటే ట్రయాంగులర్ షేప్లో ఉంటుంది. చివరికి వెళ్ళేవాడు ఒక్కడే, దట్ ఈస్ కాల్డ్ జనరల్. ఓకే, ఆ జనరల్ అంత దాకా వెళ్ళినాడు అంటే అందులో ఖచ్చితంగా 100% క్వాలిటీస్ ఉన్నాయి, దెర్ ఈస్ నో డౌట్. ఈజ్ దిస్ కార్గిల్ వార్ చూశాడు ఇతను. దాంతో అఫ్కోర్స్ పెద్ద పెద్ద వార్లు చూడలే ఇతను. ఓకే, 71 తర్వాత మన ఇండియాలో ఎక్కడ ఎలాంటి కాలతో వార్ జరగలేదు. దాని తర్వాత 99లో కార్గిల్ వార్ జరిగింది. ఓకే, ఇట్స్ ఓకే, ఇట్ ఈస్ ఆపరేషన్, ఇట్ ఇస్ నాట్ అఫిషియల్ వార్, బట్ ఆపరేషన్ లాంటిది జరిగింది కార్గిల్. సో అది కూడా సక్సెస్ అయ్యాము మనము బికాస్ ఆఫ్ లీడర్షిప్ లైక్ హిమ్. ఓకే, ఆ టైంలో ఇతను చీప్ కాకపోయినా ఇలాంటి కేవలం లీడర్స్ మూలానే మనం కార్గిల్ వార్ మనం ఇదే. అఫ్కోర్స్ సోల్జర్స్ కాంట్రిబ్యూషన్ ఆల్సో దేర్. Without soldiers, we can't run the army also, even air force and navy also. Soldiers' contribution is also there. మన సైనికుల కాంట్రిబ్యూషన్ కూడా ఉంది. సైనికులు అంటే మేము సైనికులమే, కాకపోతే మా సబార్డినేట్స్ అంతా మొత్తం చాలా వాళ్ళ కాంట్రిబ్యూషన్ చాలా ఉంటుంది, చాలా చాలా కాంట్రిబ్యూషన్ ఉంటుంది. వాళ్ళు ప్రతి ఒక్క ఇది చేస్తున్నారు. కాకపోతే ఇలాంటి లీడర్స్, అలాంటి సైనికులు ఎలా ఉత్పన్నం అవుతారు అంటే లీడర్స్ మూలాన. దట్స్ బికాస్ ఆఫ్ దట్ రీజన్ ఓన్లీ వారియర్స్ ఆర్ బార్న్. వాళ్ళు పుట్టుకతోని ఇలాంటి విద్యలతోటి వస్తారండి. వీళ్ళ నాన్న లక్ష్మణ్ సింగ్ రావత్, అతను కూడా లెఫ్టినెంట్ జనరల్గా ఇది చేసి ఆర్మీలో అతను రిటైర్ అయ్యాడు. ఇతనిలో చాలా క్వాలిటీస్ ఉన్నాయండి. ఈవెన్ మన కాళిదాస్ గారు చెప్పినట్టుగా చైనా వచ్చి మనకంటే బలమైన దేశం. వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్ ఉంది, సాఫిస్టికేటెడ్ వెపన్స్ ఉన్నాయి, ప్లస్ రాకెట్స్ ఉన్నాయి, అన్నీ మొత్తం ఉన్నాయి, దెర్ ఇస్ నో డౌట్. బట్ థింగ్ ఈజ్, మనల్ని చూసి ఇప్పటికీ భయపడుతున్నాయి. ఎందుకంటే బికాస్ ఆఫ్ our power, this thing what's called strength of this thing army, strength of air force, strength of navy. సో మన బలగాలను చూసి వాళ్ళు బెదిరిపోతున్నారు. ప్రతి ఒక్కరికి భయం ఉంటుంది. ఈవెన్ యూఎస్ఏ మన దగ్గర వచ్చి ఇప్పుడు స్నేహభావంగా ఎందుకు ఉంటుందంటే కలితే మన ఫోర్స్ అంత స్ట్రాంగ్ ఉంది. ఇప్పుడు మనం ఈ ప్రపంచంలో ఎవరికి భయపడాల్సిన పని లేదు. కానీ మనం భయపడాల్సిన పని ఇంత స్థితికి తీసుకొచ్చిన వాళ్ళు ఎవరంటే ఇలాంటి లీడర్లు. ఖచ్చితంగా దేశం ధైర్యంగా ఉంది అంటే రాజు బోర్డర్ లో మీరు ఉన్నారు అని చెప్పేసి ఒక సూక్తి ఉంది. కరెక్ట్.
దేశం ధైర్యంగా ఉంది అంటే ఖచ్చితంగా బోర్డర్లో మీరు ఉన్నారనే, దేశం సుఖంగా హాయిగా నిద్రపోతుంది అంటే దేశంలో మీరు ఉన్నారనే ఒక ధైర్యం దేశ ప్రజలకు ఉండబట్టే శత్రువుల నుంచి వస్తున్నటువంటి తూటాలకు ఎదురెళ్ళి ప్రాణాలను లెక్క చేయకుండా మీ ప్రాణాన్ని అర్పిస్తూ దేశాన్ని కాపాడే మీరు ఇలాంటి ప్రతికూల పరిస్థితుల కారణంగా ప్రతికూల పరిస్థితుల కారణంగా ప్రాణాలను కోల్పోవడం అనేది చాలా దిగ్భ్రాంతిని కలిగించే అంశం. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకూడదు అనే 10 టీవీ కోరుకుంటుంది, యావత్ దేశం అది కోరుకుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అర్జున గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ కాళిదాస్ గారు. మీ ముక్తాయింపుగా చిన్న మాట చెప్తాను, మీరు చెప్పినట్టు మంచి పాయింట్. చెప్పండి. ఇప్పుడు యుద్ధం చేస్తూ యుద్ధ రంగంలో ప్రాణాలు కోల్పోవటం వేరు, ప్రకృతి వైపరీత్యానికో ఇంకేదైనా చిన్న టెక్నికల్ స్నాక్కో ఇటువంటి ధీరోదాత్తులు గొప్ప గొప్ప లీడర్లు ప్రాణాలు పోవటం అన్నది అత్యంత విషాదకరమైనది. నిజమైన వీరుడు యుద్ధంలోనే వీరమరణం పొందాలి, లేదా శత్రువుల నుంచి వాళ్ళని మోకరిల్లేటట్టు చేయాలి. సో ఇటువంటిది చాలా బాధాకరమైన విషయం అండి. వారి ఆత్మకి శాంతి కలగాలి, ఘనమైన నివాళి మనందరం అర్పిద్దాం. నేను కూడా కాళిదాస్ గారితో ఏకీభవిస్తున్నానండి. కాళిదాస్ గారితో ఏకీభవిస్తున్నాను నేను. మా విలన్ విషయం ఏంటి, మేము వార్లో చనిపోవడానికి రెడీ, కానీ ఈ క్లైమేట్ మూలాన లేకపోతే ఏదో వీళ్ళ మిలిటెంట్స్ మూలాన అక్కడ ఇక్కడ చనిపోవడం అంటే మాకు ఇష్టంగా ఉండదండి. వార్లో చనిపోవడానికి మేము రెడీ. ప్రాణాలని లెక్క చేయకుండా ప్రతికూల పరిస్థితుల్లో సరిహద్దులో కాపలా కాస్తూ దేశం హాయిగా ఉండటానికి మీ ప్రాణాలను పనంగా పెట్టేస్తారు. మీకు ఏమిచ్చిన జాతి రుణం అయితే తీర్చుకోలేదు. వాళ్ళ కుటుంబాలకు సంతాపం తెలియచేయటం, ఈ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు వాళ్ళకి సంతాపం తెలియచేయటం, ప్రాణాలు కోల్పోయిన వాళ్ళకి నివాళులు అర్పించడం, ఇవేమేం చేయగలం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇవి లంచ్ అవర్ డిబేట్ విశేషాలు, తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి 10 టీవీ.